హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ రోస్ట్ ఎపిసోడ్ 7 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హై స్కూల్ డేస్ చూపిస్తారు. దాంట్లో వాళ్ళ సార్ వచ్చేసి వెనిఫాన్ వాళ్ళ ఆంటీ అండ్ అంకుల్ని సాంగ్యాన్ వాళ్ళ పేరెంట్స్ని స్కూల్కి పిలిచి మాట్లాడతారు. సాంగ్యాన్ వెనిఫాన్ కోసం ఒక అబ్బాయిని కొట్టిండని చెప్పేసి చెప్తారు. బట్ అతనైతే మంచిగా ఉన్నాడు ఇప్పుడు, కానీ అసలు ప్రాబ్లం అది కాదు. వీళ్ళిద్దరు ఇప్పటి నుంచి లవ్ అని చెప్పి స్టార్ట్ చేసిరు. ఇంత చిన్న ఏజ్లో అది కరెక్ట్ కాదు. వీళ్ళు నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి. ఇప్పుడు మంచి చదువుకుంటేనే అప్పుడు ఈజీ అవుతుంది. వీళ్ళకి అది తెలియట్లేదు, మీరే చెప్పండి అని చెప్పేసి పేరెంట్స్ కి చెప్తారు. వెనిఫాన్ ఏమో నేనేం లవ్ చేయట్లే అని చెప్పేసి చెప్తుంది. సాంగ్యాన్ ఏమో వెనిఫాన్ సంబంధం లేదు, నేనే తనని లవ్ చేసిన అని చెప్పేసి అని ఒప్పుకుంటాడు. వెనిఫాన్ వాళ్ళ ఆంటీ అంకుల్ కి మంచిగా చూసుకోండి అని చెప్పేసి చెప్తారు వాళ్ళు సార్. సాంగ్యాన్ వాళ్ళ పేరెంట్స్ సరే చెప్తాంలేండి పిల్లలకి అని చెప్పేసి అని బయటికి వెళ్ళిపోతారు. సాంగ్యాన్ వాళ్ళ పేరెంట్స్ ఏమో ఏమీ అనరు. ఇంకా సాంగ్యాన్ వాళ్ళ మమ్మీ అయితే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అయితే ఓకే, కానీ ఈ ఏజ్ నుంచి ఎందుకు అని చెప్పేసి అని చెప్తుంది. సాంగ్యాన్ వాళ్ళ డాడీ ఏమో మంచిగా ఉంది అమ్మాయి అయితే, మంచిగా చూస్ చేసుకున్నావు, నీది నాది సేమ్ టేస్ట్ అని చెప్పేసి అని నవ్వుకుంటారు ముగ్గురు. వెనిఫాన్ వాళ్ళ ఆంటీ మాత్రం కొడుతూ బాగా తిడుతుంది అనమాట వెనిఫాన్ ని. ఇంత చిన్న ఏజ్ నుంచే నువ్వు ఫ్లర్టింగ్ కూడా స్టార్ట్ చేసినావా, నీ ఏజ్ కి తగ్గట్టు బిహేవ్ చేయని చెప్పేసి అని తిడుతుంది. అయినా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, ఇంకా కొత్త స్కూల్కి వెళ్తావు, నువ్వు ఇక్కడ ఉండవు, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఆ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము, ఇంకా త్వరగా పద వెళ్ళి నీ బ్యాగ్ అంతా సర్దుకో అనేసి తిడుతుంది. సాంగ్యాన్ని నువ్వు ఇంకోసారి కనపడ్డావంటే మంచిగా ఉండదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మనకి ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. వెనిఫాన్ కి సాంగ్యాన్ మెసేజ్ చేస్తాడు, నువ్వు వచ్చేటప్పుడు పిజ్జా తీసుకొనిరా అని చెప్తాడు. వెనిఫాన్ ఏమో అతను తెచ్చుకోవచ్చుగా, నాకెందుకు చెప్పాలి అని అనుకుంటుంది. ఇంకా వెనిఫాన్ పిజ్జా తీసుకోవడానికి వెళ్తే అక్కడ చాలా మంది ఉంటారు. అని న్యూ ఇయర్ టైంలో కూడా పిజ్జా ఇంతమంది తింటారా అని అనుకుంటుంది. ఇంకా తీసుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళి చూసే వారికి సాంగ్యాన్ వాళ్ళ సిస్టరే అనమాట గెస్ట్. సాంగ్యాన్ వాళ్ళ సిస్టర్ ఏమో నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం, మమ్మీ ఇంట్లో తినని కదా, అందుకే ఇక్కడికి వచ్చినాను తినడానికి అని చెప్తుంది. ఇంట్లో రిలేటివ్స్ చాలా మంది ఉన్నారా, డిస్టర్బెన్స్ ఉందా, అందుకే వచ్చావా అని వెనిఫాన్ అంటది. డిస్టర్బెన్స్ ఆ ఇంట్లో ఎవ్వరు లేరు, నేను మమ్మీ డాడీయే ఉన్నాము, అన్నయ్య కూడా రావట్లే కదా అనేసి అని అంటది. రిలేటివ్స్ లేరా అని అంటే లేరు అని అంటది. నేను నీకు గుర్తున్నానా, చిన్నప్పుడు తప్పిపోయినట్టు నీ దగ్గరకు వచ్చి నిన్ను యాక్ట్ చేశానప్పుడు మా అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోయిందంటే నువ్వే నన్ను తీసుకెళ్లి మళ్ళీ మా అన్నయ్య దగ్గర విడిచిపెట్టినావు కదా, ఆ రోజు గుర్తుందా అనేసి అని అంటే వెనిఫాన్ అవును చాలా ఇయర్స్ అవుతుంది కదా, ఓకే ఇప్పుడు గుర్తొచ్చింది అనేసి అని అంటది. మనం ముగ్గురం కలిసి ఐస్ క్రీమ్ కూడా తినడానికి వెళ్ళినాము అనేసి అని అంటది. అని అంటే అవును అనేసి అని అనుకుంటారు. అప్పుడు అలా మా అన్నయ్య చెప్పినందుకే చేసిన అనేసి అని అంటది. సాంగ్యాన్ ఏమో ఇంకా తింటావా, ఇంకా ఇలానే ముచ్చట పెడుతుంటావా అనేసి అని అంటాడు. పిజ్జా ఓపెన్ చేసి పెట్టి ఇంకా తిను అనేసి అని అంటాడు. వెనిఫాన్ ని తినమంటే లేదు నేను ఇప్పుడే లంచ్ చేసి వచ్చాను, నాకు వద్దు అని చెప్తుంది. ఇంకా కొంచెం అయినాక సాంగ్యాన్ హాట్ పాట్ ప్రిపేర్ చేస్తాడు. సాంగ్యాన్ వాళ్ళ సిస్టర్ ఏమో వెనిఫాన్ ని పిలువు, నీ రూమ్మేట్ తను మినిమం ఉండాలి కట్టేసి, తనకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకు అలా చేస్తున్నావు పిలవకుండా అని అంటది. అయితే నువ్వు వెళ్ళి పిలువు అని వాళ్ళ సిస్టర్ అంటే నేను వెళ్ళా అంటే గట్టిగా పిలవకపోతే బాగుండదు అనగానే వెళ్ళి పిలుచుకొని వస్తుంది. ఇంకా వెనిఫాన్ వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి డిన్నర్ స్టార్ట్ చేస్తారు. వెనిఫాన్ వాళ్ళ సిస్టర్ని అడుగుతుంది, ఇప్పుడు నువ్వు హై స్కూల్ సెకండ్ ఇయర్ కదా, మరి నెక్స్ట్ ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నావు అనేసి అని అడుగుతుంది. అంటే ఈహే కానీ నానువు కానీ అనుకుంటున్నా అని చెప్తుంది. ఈహే అయితే ఇక్కడ నుంచి చాలా దూరం, టెంపరేచర్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి, నీకు నచ్చింది చూస్ చేసుకో అని చెప్పేసి అని చెప్తుంది. అయితే వాళ్ళ సిస్టర్ వెనిఫాన్ అడుగుతుంది, నువ్వేం చదువుకున్నావు, ఏ యూనివర్సిటీ అని అడుగుతుంది. నేను మీడియా చూస్ చేసుకున్నాను అప్పుడు, అందుకే ఈహేకి వెళ్ళినా అనేసి అని అంటది. అది నాన్వులో బాగుంటుంది కదా, మనం అక్కడికి ఎందుకు వెళ్ళావు అనేసి అని అంటది. సాంగ్యాన్ నాకు కూడా తెలుసుకోవాలని చెప్పు అని అంటే నాకు అప్పుడు వచ్చిన స్కోర్ కి నాకు అదే బాగుంటది అనిపించింది, అందుకే ఇంకా అక్కడికి వెళ్ళినా అనేసి అని అంటది. ఇంకా సాంగ్యాన్ కోపం వచ్చేసి ఇక నా డిన్నర్ అయిపోయిందని చెప్పి లేచి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ సిస్టర్ త్వరగా కానీ నేనే మళ్ళీ నేను డ్రాప్ చేయాలి, ఇంకెంతసేపు తింటావు అంటే నాకు ఇంకా ఆకలిస్తుంది, ఆగు నేను తింటున్నా అనేసి అని అంటది. ఇంకా త్వరగా తిన్నాక ఇంకా డ్రాప్ చేస్తే పదా అని చెప్పేసి అని వెళ్తుంటారు. వెళ్తుంటే వాళ్ళ సిస్టర్ సాంగ్యాన్ అంటది, నువ్వు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నావు వెనిఫాన్ తోటి, అలా రూడ్ చేస్తే అమ్మాయిలకి అస్సలు నచ్చరు అని చెప్పేసి అని చెప్తుంది. నీ లుక్స్ ఒక్కటే సరిపోవు, మాటలు కూడా ఇంపార్టెంట్ అనేసి అని చెప్తుంది వాళ్ళ చెల్లి. ఇంకా సాంగ్యాన్ని ఏదో ఒక జాబ్ చెయ్యి, వెనిఫాన్ ఇందాక అడుగుతుంది మీ అన్నయ్యకి ఆ రెస్టారెంట్ కాకుండా ఇంకా ఏమైనా జాబ్ చేస్తాడా అనేసి, అమ్మాయిలకి జాబ్ కూడా చేయడం ఇష్టం ఉంటుంది, నువ్వు అలా చేయకుండా ఉంటే అమ్మాయిలకు నచ్చదు ఎప్పుడు ఇంట్లో ఉండడం అని చెప్తుంది. ఇంకా వాళ్ళ చెల్లిని డ్రాప్ చేసి వెంటనే సాంగ్యాన్ మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చెక్ చేస్తాడనమాట. వెనిఫాన్ ఎక్కడుందా అని చూసేవారికి ఎక్కడ కనిపించదు. మళ్ళీ లోపల ఉందేమో అనుకుని ఇట్లా కాఫ్ చేసినట్టు చేస్తాడు, అయినా రాదు వెనిఫాన్ బయటికి. కీస్ ఇచ్చేస్తాడు, అయినా రాదు. ఇంకా అలా సోఫాలో కూర్చొని బయటికి చూసేవారికి ఫైర్ వర్క్స్ వినపడతాయి. ఏమైనా వెనిఫాన్ అది చూస్తూ బాల్కనీలో ఉందా అని చెప్పేసి అని వెళ్ళి చూస్తాడు. చూసేవారికి వెనిఫాన్ అక్కడే బాల్కనీలో ఉంటుంది ఫైర్ వర్క్స్ చూస్తూ. సడన్ గా చూసేవారికి సాంగ్యాన్ కనపడతాడు వెనిఫాన్ కి. అదేంటి నువ్వు నైట్ అక్కడ ఉండట్లేదో, మళ్ళీ ఇక్కడికి వచ్చినావా అనేసి అని అంటది. అని అంటే అవును నాకు ఉండబుద్ధి కాలే అందుకే వచ్చినా అనేసి అని అంటాడు. సరే నువ్వు ఇందాక సరిగా తినలే కదా, 10 నూడిల్స్ చేస్తా అంటే ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిపి చాలా నూడిల్స్ చేస్తావా అనేసి అని అంటది. ఇంకా నెక్స్ట్ డే క్యూఆవో ఇంకా సుహాన్ ఇద్దరు కలిసి వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్యని కలవడానికి అని వెళ్తారు.
సుహానేమో మా నాన్నమ్మ తాతయ్య చాలా పెద్దవాళ్ళు ఉట్టిగా గుర్తుపట్టేస్తారు మనం ఫేక్ చేస్తున్నామని, చాలా జాగ్రత్తగా ఉండు, మ్యాక్సిమం తినేసేయి, ఏం మాట్లాడక ఎక్కువ అని చెప్తాడు. చెప్పడంతో అప్పటి కాలం వాళ్ళకి తింటూ ఎక్కువసేపు మాట్లాడకుండా అంటే నచ్చదు అనేసి అని క్యూవా అంటది. నువ్వు మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారు, నువ్వు కామ్గా ఉండు అనేసి అని అంటాడు. ఇంకా సరే అని లోపలికి వెళ్తారు. ఇంకా వెన్నీఫన్ ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కి వచ్చాక అక్కడ ఉన్న సెక్యూరిటీ మీ మమ్మీ అంట నీకోసం ఇట్లా రెడ్ ఎన్వలప్ ఇచ్చి వెళ్ళింది అని చెప్పేసి అని అంటారు. అది తీసుకొని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీది ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. అది చూసి వినేవారికి నీకోసం ఇట్లా రెడ్ ఎన్వలప్ ఇచ్చాను తీసుకొని చెప్పేసి చెప్తుంది. అది చూడగానే వెన్నీఫాన్కి వాళ్ళ డాడీది గుర్తొస్తుంది. వాళ్ళ డాడీతో ఇదే లాస్ట్ న్యూ ఇయర్ అనమాట. సో వాళ్ళ డాడీ కూడా రెడ్ ఎన్వలప్ కార్డ్ ఇచ్చి నాకు నిన్ను ఎక్కడికైనా దూరం తీసుకొని వెళ్ళాలంది, న్యూ ఇయర్ అంతా నీతో ఎంజాయ్ చేయాలని ఉంది అనేసి అంటాడు. వెన్నీఫాన్ ఏమో నువ్వు త్వరగా రికవర్గా ఎక్కడికంటే అక్కడికి నేను తీసుకెళ్తా అని చెప్పేసి అని అంటది వాళ్ళ డాడీ తోటి. వాళ్ళ డాడీ ఏమో నన్నేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కానీ మమ్మీని అడుగు ఎక్కడికి తీసుకెళ్లాలో, మమ్మీని తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అని చెప్తాడు. సో అది వెన్నీఫాన్ ఇప్పుడు ప్రెజెంట్ గుర్తు చేసుకుంటుంది అనమాట. వాళ్ళ డాడీ లాస్ట్ విష్ అదే కదా, అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఇంకా వెంటనే వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది. కాల్ చేసి నేను ఇట్లా న్యూ ఇయర్కి నిన్ను కలుద్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళ మమ్మీ ఏమో ఇంటికి వచ్చేసాయి అని చెప్తుంది. ఇంటికి ఎందుకు బయట కలుద్దాం అనేసి అని అంటే లేదు ఇంటికే రా అంటే సరే చూద్దాంలే అని చెప్పేసి ఇంకా పెట్టేస్తుంది. వెన్నీఫాన్కి ఏమో ఆ ఇంటికి వెళ్ళడం నచ్చదు. సో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సుహాన్ క్యూవో ఇద్దరు కలిసి వాళ్ళ నాన్నమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళని గ్రీట్ చేసి అక్కడ కూర్చుంటారు. కూర్చున్నాక వాళ్ళ తాతయ్య ఏమో కుక్ చేస్తూ ఉంటాడు అనమాట. చాలాసేపు అవుతుంది. వాళ్ళ నాన్నమ్మేమో త్వరగా కానీ అని చెప్పేసి అని రమ్మని అని చెప్తాడు. సుహాన్ వెళ్ళి వాళ్ళ తాతయ్యని తీసుకొని వస్తాడు. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతయ్య మాట్లాడుకోరు. సో వాళ్ళ తాతయ్యకు ఉండే హెల్పర్ని మధ్యలో కూర్చోమని చెప్పేసి అని వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నమ్మ అటొకరు ఇటొకరు కూర్చుంటారు. ఇంకా అందరు కలిసి తినడం స్టార్ట్ చేస్తారు. అయితే క్యూవా మాత్రం స్పైసీగా తినదు అసలు. అయితే వాళ్ళ తాతయ్య ఏమో చాలా స్పైసీగా చేస్తాడు. క్యూవా అది తిన్నాక మొత్తం స్ప్లిట్ చేసేస్తుంది. అక్కడ ఎదురుగా వాటర్ ఉన్నాయేమో అనుకుని అద్ద అవుతే అది వైట్ వైన్ అనమాట. అది స్ప్లిట్ చేసేస్తుంది. వాళ్ళ నాన్నమ్మ అలానే చూస్తూ ఉంటుంది. ఓకే మా వైన్ కూడా తాగదా అనుకుంటుంది. ఇంకా వాళ్ళ నాన్నమ్మ తిన్నాక వచ్చి కార్ వాష్ చేస్తూ ఉంటుంది. క్యూవా అది చూసి ఆగు నేను హెల్ప్ చేస్తాను నాన్నమ్మ అని చెప్పి త్వరగా చెప్పులు అక్కడ ఇప్పేసి జాకెట్ తీసేసి కార్ క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తుంది. ఫాస్ట్గా కార్ అంతా క్లీన్ చేస్తుంది. ఇంకా లోపల పార్ట్స్ కూడా ఏవే పోయినాయో అవన్నీ సెట్ చేస్తుంది. వాళ్ళ నాన్నమ్మ అలానే చూస్తూ ఉండిపోతుంది. తినేం చేస్తుంది అని అనుకుంటుంది అనమాట. బట్ చేసిన వర్క్ అంతా వాళ్ళ నాన్నమ్మకి చాలా నచ్చుతుంది. డౌట్ వస్తుంది అనమాట వాళ్ళ నాన్నమ్మకి, నువ్వు నిజంగా చెప్పు నువ్వు సుహాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా అనేసి అని అంటది. అంటే అవును నేను సుహాన్ గర్ల్ ఫ్రెండ్ని కాదు, యాక్ట్ చేయమంటే చేస్తున్నా అంతే అనేసి అని చెప్తుంది. వాళ్ళ నాన్నమ్మ మరి నువ్వు ఏం చేస్తుంటావు రెగ్యులర్గా అనేసి అని అడుగుతుంది. అడిగితే నేను ఇట్లా ఎలాంటి వర్క్ అయినా సరే ఎవరికైనా సరే హెల్ప్ చేస్తూ ఉంటాను, అదే నా జాబ్ అని చెప్పేసి చెప్తుంది. అన్ని పనులు చేస్తాను, ఈ పని ఆ పని అన్నట్టు ఏమీ లేదు అనేసి అని చెప్తుంది. వాళ్ళ నాన్నమ్మకి ఇంకా విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఎప్పుడైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్తుంది. ఇంకా వెన్నీఫాన్ ఏమో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈవినింగ్ కొన్ని గిఫ్ట్స్ తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తుంది. వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది నేను చూసి, అప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయినావు, నేను నీకోసం స్వీట్ డంప్లింగ్స్ చేశాను, నీకు ఇష్టం అని చెప్పేసి తిను అని చెప్పేసి అని ఇస్తుంది. ఇంతలో ఒక బాబు పైనుంచి కిందికి దిగుతాడు. ఈయన ఎవరు అని అడిగితే ఈయన నాకు మీ అంకుల్కి పుట్టిన బాబు, నీ ఓన్ బ్రదర్ అనేసి అని చెప్తారు. ఇన్ని రోజులు కనిపించలేదు, సడన్ గా ఏంటి ఇది అనేసి అని అంటే అది చెప్దామనే నేను చాలాసార్లు కలవడానికి ట్రై చేసాను, బట్ నువ్వు నాతో మాట్లాడలే అనేసి అని ఇంకా సిస్టర్ డాడీ ఎక్కడికి వెళ్ళిరు అనేసి అని అడుగు, వాళ్ళు వాళ్ళ నాన్నమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళిరు అని చెప్తాను. అందుకే నన్ను తొందరగా రమ్మన్నాం అనేసి అని అంటది. ఇంతలో వాళ్ళ ఆంటీ ఉంటుంది ఇంట్లోనే. తన పైనుంచి కిందికి వచ్చి ఎప్పుడు వచ్చినా వెన్నీఫాన్ ఇట్లా అడుగుతూ ఉంటుంది. వెన్నీఫాన్ చాలా భయపడుతూ వెనకకి జరిగిపోతుంది. వాళ్ళ మమ్మీ మాత్రం ఆమె ఇంత ఆపనికి ట్రై చేసినా ఆగదు. ఇంకా మీ కజిన్కి ఇట్లా పెళ్ళైంది, పేరుకి పెళ్ళైంది కానీ ఇల్లు లేదు, నువ్వు ఎట్లయినా సింగిల్ వే కదా, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నీ సగం అమౌంట్ మాకు శాలరీ పంపించేసాయి, వాళ్ళకి ఇల్లు కొంటాను వాళ్ళ ఆంటీ అంటది. అంటే వెన్నీఫాన్ ఏమో నేను నీకు ఒక ఆమెని పరిచయం చేస్తాను, ఆమె నీకన్నా చాలా పెద్దది కానీ వర్క్ చేసి చాలా సంపాదించుకొని వాళ్ళ పిల్లలకు పెట్టింది అనేసి అని అంటారు. నేను నీకోసం అప్పుడు చాలా స్పెండ్ చేసినాను, నువ్వు ఇలానైనా ఇప్పుడు నాతో మాట్లాడితే నేను ఎంత బాగా చూసుకున్నా అప్పుడు అనేసి అని అంటది. నువ్వు ఎలా చూసుకున్నావు నీకు నాకు తెలుసు అనేసి అని వెన్నీఫాన్ ఆయన ఇంకోసారి నేను ఇక్కడికి రాను అని చెప్పేసి అని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి చూసేవారికి ఎవరు ఉండరు ఇంట్లో. వచ్చి అలానే బెడ్ లో పడుకుంటది. పడుకొని చూసేవారికి మళ్ళీ విండోలో ఫైర్ వర్క్స్ కనపడతాయి. చూద్దామని చెప్పేసి వెళ్తుంది. వెళ్లే వరకు అక్కడ కింద సాంగ్యానే కాలుస్తూ ఉంటాడు అనమాట. వెన్నీఫాన్ ని ఇక్కడ రమ్మని చెప్పి నోట్ పెడతాడు అనమాట. కింద ఉంటా వచ్చేసి అంటాడు. ఇంకా వెన్నీఫాన్ సాంగ్యాన్ దగ్గరికి వెళ్తుంది. సాంగ్యాన్ ఏమో చాలా ఫైర్ వర్క్స్ తెచ్చాను, నాకు కొంచెం ఫైర్ వేయడానికి హెల్ప్ చేస్తావా అనేసి అని అంటాడు. ఇంకా వెన్నీఫాన్కి ఏమో వాళ్ళ డాడీతో చిన్నప్పుడు తను ఎంజాయ్ చేసిన డేస్ అని మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. తను వాళ్ళ డాడీతో తర్వాత నెక్స్ట్ ఎంజాయ్ చేసేది ఇప్పుడు సాంగ్యాన్ తోటి అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ కి మళ్ళీ సాంగ్యాన్తో ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటుంది. ఇంతటితో 7th ఎపిసోడ్ అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్ కోసం చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.